ఓకే వాటినిస్తాని శతకోటి సమస్యలు వచ్చినా ఓకే వాటినిస్తాని వాడికి అనంత కోటి ఉపాయాలు మార్గాలు దొరుకుతాయా దొరకవా? ఏం చేయాలని గుర్తించిన తర్వాత 100% ఆ పనిని చేయడంలో ఇన్వాల్వ్ అయి చేసేవాడికి ఇంకా ఇచ్చేందుకైందని ఆలోచన కానీ దాంతో బాధ కానీ ఏమవుతుందని ఆలోచన కానీ దాంతో భయం కానీ ఉంటుందా? ఉండదు. మరి ఈ రోజు చెప్పండి, ఓకే వాటిని భయం లేని బాధ లేని హీరోలాగా జీవిస్తారా, లేకపోతే చస్తూ బాధపడుతూ నరకం అనిపిస్తూ బలహీనపడుతూ సర్వశక్తులు బాగొట్టుకుంటూ జీవోత్సవాలుగా ఉండి జీవిస్తారా? ఓకే వాటిని హీరోలు జీవిస్తారా, జీరోలాగా జీవిస్తారా? మరి ఇన్ని రోజులు తప్పు చేసామా చేయలేదా? మరి నేర్చుకోవడం సహజమా, ఖాళీగా ఉండటం సహజమా? నేర్చుకోవాలని ఆకలి అనంతంగా ఉందా, నేర్చుకోవాలని ఆకలి అనంతం ఉందా, అనంతనాలని ఆకలి అనంతం ఉందా? ఖాళీకి ఉండాలని ఉండగలరా? మరి నేర్చుకోవడం సహజమైనప్పుడు ఇష్టంగా నేర్చుకుంటే మీరు ఇన్ని రోజులు శక్తి పెరిగేదా తగ్గేదా? అని మనం ఏం చేస్తున్నాం, బతకడం కోసం ఆలోచించి ఏమైపోతాను ఆలోచిస్తుంటే మార్పులు వస్తే రావు. మార్పులు రావచ్చు ఎందుకు? డిగ్రీ వస్తే రాలేము. డిగ్రీ రావడానికి ఉద్యోగం వస్తే రాలేము. ఉద్యోగాలకి ఏమవుతుంది? డబ్బులు వస్తే రావు. డబ్బులు రావడానికి బతకలేమో. నేను చెప్పండి, ఇప్పుడే మీకు చాలా డబ్బులే కదా, ఎన్ని డబ్బుల కోసమే కదా, బతకడం కోసమే కదా. ఈ రోజు నుంచి ఇది మార్పుల కోసం చదివి వస్తాయో రాదని టెన్షన్. మార్కులు రాదు, డిగ్రీ రాదు, ఉద్యోగం రాదు, డబ్బులు రాదు, బతకలేము. మరి డబ్బులు వచ్చి బతుకుతారా? డబ్బులు రావాలి, ఏమవుతుంది డబ్బులు ఇవ్వడం కోసం డబ్బుల గురించి ఆలోచించి అంటే మార్పులకి ఉద్యోగానికి దీన్ని విడిచిపెట్టి బతకడం గురించి ఆలోచించి అది కాకపోతే బతకలేం అనుకుంటున్నారు కదా. డబ్బులు వస్తే బతుకుతారా? మీతో పాటు 5వ తరగతి చదివి మానేసిన వాళ్ళు మీకన్నా ఒక్క రోజన్నా ముందు చచ్చిపోతారా? ఆ గ్యారెంటీ ఉందా? వాళ్ళకన్నా మీరు ప్రశాంతంగా ఉన్నారని గ్యారెంటీ ఉందా? బతుకుతామని గ్యారెంటీ లేదు. ఒకరోజు ఎక్స్ట్రా లేకపోతే ఒకరోజు అంతకన్నా ఎక్కువ ప్రశాంతంగా ఉన్నారని గ్యారెంటీ. మీరు తలకు ₹1,00,000 ఇప్పుడు ఇస్తారు, 150 సంవత్సరాలు బతుకుతాను గ్యారెంటీ ఇస్తే. ఇది ప్రతి నెల లక్ష కాదు, ప్రతి నెల ప్రతి ఒక్కరికి ₹10 లక్షల ఇస్తాయి. ఇప్పుడు ఇది మీ లెక్చరర్స్ కూడా అంత శాలరీ లేవు. మీరు బతకడం గురించి అనుకుంటారు కదా, మీకు ఎంత చదువుకున్నా 10,000 వస్తాయి అనుకున్నాం. నేను ₹10 లక్షల ప్రతి నెల ఇస్తా, నేను 150 సంవత్సరాలు బతుకుతాను గ్యారెంటీ ఇస్తే. ఇప్పుడు చెప్పండి, ఇన్ని లక్షల కోట్లు ఇచ్చినా మీరు 150 సంవత్సరాలు బతకగలరా? 2 లక్షల కోట్లు సంపాదించిన అంబానీ 70 సంవత్సరాల లోపల చనిపోయాడా? మరి ఇప్పుడు డబ్బులుంటే బతుకుతాం, డబ్బులు లేకపోతే బతకలేమని ఈ ప్రపంచంలో 700 కోట్ల మంది నిన్ను కాపాడాలని అనుకున్నా నువ్వు బతుకుతావా? నీ శరీరం బతుకుతుందా? మరి ఇది ఎట్లయినా పోయేది. 60 సంవత్సరాల తర్వాత ఆరోగ్యం లేక నలుగురు ఉపయోగపడాలా? అవునా? మరి ఉన్న 4 రోజులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలా వద్దా? ఇప్పుడు నలుగురికి ఉపయోగపడటం కోసం చదవాలా, నేర్చుకోవాలా, బతకడం కోసం నేర్చుకోవాలా? సహజంగా బట్టి నేర్చుకోవాలా, లేకపోతే బతకడం కోసం నేర్చుకోవాలా? మరి సహజంగా దాన్ని నేర్చుకుంటున్నప్పుడు ఆనందం కలుగుద్దా, బాధ కలుగుద్దా? నలుగురికి ఉపయోగపడాలి అనుకున్నప్పుడు శక్తి పెరుగుద్దా, భయం పెరుగుద్దా? అదే ఎట్లా బతకడం గురించి ఆలోచిస్తే భయం పెరుగుద్దా, శక్తి పెరుగుద్దా? బతకడం గురించి ఆలోచిస్తే భయం పెరుగుద్ది, నలుగురికి ఉపయోగపడటం గురించి ఆలోచిస్తే శక్తి పెరుగుద్ది. బతకడం కోసం నేర్చుకుంటే భయం పెరుగుద్ది, నేర్చుకోవడం వల్ల సహజం గురించి నేర్చుకుని నలుగురికి ఉపయోగపడాలి నేర్చుకుంటే సహజమైన ఆనందమైన శక్తివంతం కలుగుద్ది. కరెక్టేనా? నీళ్ళలో ఉన్న చేపలు నీళ్ళలో ఉండటం సహజమా, బయట ఉండటం సహజమా? నీళ్ళలో ఉన్న చేప ఈదకపోయినా కదలకపోయినా హాయిగా ఆనందం ఉంటుందా, బాధపడుతుందా? అదే నీకోటి వాడు ఎప్పుడు బాధపడుతూ భయపడుతూ దాన్ని చూసి జలసి అసూయపడి బుద్ధి లేకుండా ఆ చేపలు తీసుకెళ్లి బయట వేశారనుకో, అది కొట్టుకుంటూ 4 గంటలు చచ్చిపోతుంది అనుకోండి. ఈ 4 గంటలు ఆ చేప మరణాన్ని అనుభవిస్తుందా, శక్తిని అనుభవిస్తుందా? సో సహజమైన స్థితిలో ఉన్న చేప కదిలినా కదలకపోయినా హాయిగా ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది. సహజత్వానికి దూరమైన చేప బతకడం కోసం ప్రయత్నం చేస్తూ చచ్చిందాలు సౌండ్ అనిపిస్తుంది. కరెక్టేనా? మరి మీ సహజం ఏంటి? నేర్చుకోవడమా, ఖాళీగా ఉండటమా? మీ సహజం ఏంటి? నలుగురికి ఉపయోగపడటమా, బతకడం గురించి ఆలోచించడమా? సో నలుగురికి ఉపయోగపడటం సహజం, నేర్చుకోవడం సహజం. నలుగురికి ఉపయోగపడటం కోసం నేర్చుకోవడం పరమ సహజం, పరమ ఆనందం. నీళ్ళలో ఉన్న చేపలాగా జీవితం. అదే బతకడం గురించి ఆలోచించడం, బతకడం గురించి చదవటం బయటపడే చేపలు సమానం. సర్వశక్తులను బాగొట్టుకుంటాం. కరెక్టేనా? మరి ఈ రకంగా ఇప్పుడు చెప్పండి,
చదువులో ఉన్న తప్ప చదువులు ఈ రోజు మనం స్వీకరించిన విధానంలో తప్పు ఉందా? మనలో అనంతమైన శక్తిని పోగొట్టుకున్నామా పోగొట్టుకోలేదా? అనంతమైన శక్తిని పోగొట్టుకుని చాలా కష్టపడిపోతున్నాం. కష్టపడ్డవాడు ఏది సాధించలేడు, గుర్తుపెట్టుకోండి. భయపడేవాడు ఏమి సాధించలేడు, బాధపడేవాడు ఏమి సాధించలేడు. కరెక్టా కాదా? కష్టపడేవాడు, భయపడేవాడు, బాధపడేవాడు ఏమి సాధించలేడు. మన ఆలోచనలో ఎంత శక్తి ఉంది అవన్నీ తెలుసుకున్నారా తెలుసుకోవట్లేదా? ఇన్ని రోజులు మనం డిస్ట్రాయ్ చేసుకోవడానికి వాడుకున్నామా, శక్తిని పెంచుకోవడానికి వాడుకున్నామా? సో మీరు వెళ్ళి వచ్చిన తర్వాత 2 ముఖ్యమైన పాయింట్లు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ బయటికి వెళ్ళిన తర్వాత వేరే ఆలోచనలు పెట్టుకోకండి, ప్రశాంతంగా ఉండండి. మాట్లాడితే దీని గురించి మాట్లాడుకోండి. మరి ఇప్పుడు దాకా అన్ని మీరే చెప్పారు, మీ తెలివితో చెప్పారు, అందరూ అనుభవంతో అందరూ తెలివితో ఒకే మాట చెప్తున్నారు, అంటే పరమ సత్యాలు చెప్తున్నారు. ఇన్ని పరమ సత్యాలు తెలిసిన చెప్తున్నా మీకు అంత లేని బుద్ధి బలం ఉన్నట్టు, కానీ ఇన్ని రోజులు ఇంత బుద్ధి బలం మీలో ఉన్నట్టు కూడా మీకు తెలియదు. ఇప్పుడు దాన్ని నిలుపుకోవాలా, వాడుకోవాలా. మనం వ్యసనానికి గురయ్యాం, బుద్ధి లేని ఆలోచనలు చేయటం అనే వ్యసనానికి గురయ్యాం. కరెక్టేనా? కొన్ని వేల అనుభవాలతో, కొన్ని వేల సమస్యలతో కలిగిన అనుభవాలతో కలిగిన తెలివి మన లోపల ఉన్నా మానసికమైన బద్ధకంతో మనలో ఉన్న తెలివిని పోగొట్టుకొని, మానసికమైన బద్ధకంతో మనలో ఉన్న తెలివి కొన్ని వేల అనుభవాలతో, వేల సమస్యలతో వచ్చిన అనుభవాన్ని, తెలివిని మానసికమైన బద్ధకంతో పోగొట్టుకొని బుద్ధి లేని ప్రశ్నలతో బాధని, భయాన్ని సృష్టించుకొని నరకాన్ని సృష్టించుకుంటున్నాం. అంటే తెలివిని పోగొట్టుకున్నాం, తెలివిని పోగొట్టుకున్నాం మానసికమైన బద్ధకంతో. అంటే ఎట్లా సఫర్ అవుతున్నాం? ఎక్వైర్డ్ ఇంటెలిజెన్స్ డెఫిషియన్సీ సిండ్రోమ్ తో సఫర్ అవుతున్నాం. ఎక్వైర్డ్ ఇంటెలిజెన్స్ డెఫిషియన్సీ సిండ్రోమ్ తో, అంటే ఎక్వైర్డ్ ఇంటెలిజెన్స్ సిండ్రోమ్ అంటే ఏంటి? ఎయిడ్స్ అనే జబ్బుతో బాధని భయాన్ని సృష్టించుకొని బాధపడుతూ సత్తు రోజు రోజుకి శక్తిని పోగొట్టుకుంటూ ఎయిడ్స్ పేషెంట్ లాగా జీవించాం. ఓకే వాట్ నెక్స్ట్ అనే భారతీయతని వదిలిపెట్టాం. ఇప్పుడు ఓకే వాట్ నెక్స్ట్ అనే భారతీయత ఈ ఎయిడ్స్ అనే దానికి పెద్ద పరమ ఔషధం. అవునా కాదా? అవునా కాదా? బ్రేక్